ఒకవైపేమో ఫార్మా కంపెనీలు అంటే మీన్స్ పరిశ్రమలను తీసుకొస్తామంటున్నారు, ఇంకొక వైపేమో లేఅవుట్స్ తీసుకొస్తామంటున్నారు. అసలు ఆ 400 ఎకరాల మీదనే ఫోకస్ ఆన్ ఎందుకు నడుస్తుంది? ఎందుకు అప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు హయాంలో నడిచినటువంటి 400 ఎకరాలు రిచెస్ట్ ఏరియా అంటారు. నిజంగా ఆ రిచెస్ట్ ఏరియా కాబట్టి దాని మీద కన్ను పడ్డదంటారా ఇప్పుడున్న గవర్నమెంట్? ఇప్పుడు బేసికల్గా అక్క మీరు చూడాలి, ఈ యూనివర్సిటీ స్ట్రాటజికల్గా చూసుకుంటే అర్ధగంట 40 నిమిషాలలో ఎయిర్పోర్ట్ వస్తుంది, 10 నిమిషాలలో లింగంపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది, 5 నిమిషాలలో ఓఆర్ఆర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దీనికి ఆనుకునే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రెసిడెన్షియల్ ఏరియాస్ కావాలి. దానికి హ్యూజ్ డిమాండ్ ఉంది. మనం చూస్తుంటే అపర్ణ ఉంది, ఇక్కడ మై హోమ్ ఉంది, మొత్తం రెసిడెన్షియల్ ఏరియాస్ డెవలప్ చేసినారు. రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైమ్ లొకేషన్ ఏదైనా కంట్రీలో ఉందంటే, కాస్ట్లీయెస్ట్ ఏరియా ఏది ఉందంటే ఇది. అందుకని అందరు కళ్ళు దీని మీద పడ్డాయి. కానీ డెవలప్మెంట్ జరగొద్దని మేము అంటలేము, డెవలప్మెంట్ జరగాలి. కానీ డెవలప్మెంట్ కెనాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సస్టైనబిలిటీ. డెవలప్మెంట్ సస్టైనబుల్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాతో పాటు ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, చాలా జీవులు ఉన్నాయి. ఏ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ దీంట్లో అన్నింటినీ నాశనం చేయాలనుకుంటున్నారు? ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా పిలుచుకుంటారు. ఇట్లాంటిది కార్బన్ సింక్, ఇది కార్బన్ సింక్. అట్లాంటి ఏరియాని మీరు డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అనేది మా సింపుల్ క్వశ్చన్. ఏం చెప్పాలంటే డెవలప్మెంట్ అనే పదం కంటే కూడా కొంత గవర్నమెంట్ క్రైసిస్లో ఉంది. సో ఈ భూములను ఏమనుకుంటే ఏమన్నా ఆ క్రైసిస్ నుంచి బయటపడవచ్చు అనుకుంటుండొచ్చా? నిజంగా అట్లాంటి క్రైసిసే ఉంది అనుకుంటే భూముల అమ్మకాలే సరైన సొల్యూషన్ అంటారా? అది ఒక 1 ఇయర్కా 2 ఇయర్స్కి పరిమితం అవుతుందా వచ్చిన డబ్బులు? మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి. అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందుకు భూములు అమ్మొద్దు, మనం నేచర్ని డిస్ట్రాయ్ చేయొద్దని ఈయన పేర్కొన్న వాక్యాలు కూడా అందులో ఒక దగ్గర మెన్షన్ చేసినారు. సో అట్లాంటివి ఉన్నప్పుడు సరే, ఇప్పుడు ఏం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చి వచ్చినారు. ఫ్రీ బస్సు అది ఇది అడ్డగోలే హామీలు ఇచ్చి వచ్చినారు. పైసలు లేవు, సరే ఇది అమ్మేస్తారు, 2 సంవత్సరాలకు వస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకేం అమ్ముతారు? సో ఎక్కడ పోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి? ఏమైనా దశ ఏమైనా ఉందా? అంతేగాని ఈ యూనివర్సిటీని, ఇది యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వాడాలి, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడానికి వాడాలి, ఎందరో పేద విద్యార్థులు వచ్చిన చదువుకోనికి వాడాలి. ఈ యూనివర్సిటీని ఇంకా ప్రపంచంలో అతి ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి. అంతేగాని ఈ యూనివర్సిటీని ఇలా నాశనం చేయడం అనేది చాలా బాధాకరం. అసలు ఈ యూనివర్సిటీ భూములది కూడా గత చరిత్రలోకి వెళ్తే ఇందిరాగాంధీ శ్రద్ధతోటి ఆసక్తితోటే ఈ భూముల్ని యూనివర్సిటీకి సో అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్తో ఫైట్ చేసి ఇప్పించిండ్రు అంటారు. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ భూముల్ని ఆక్షన్కి పెడతా అంటారు. దీన్ని ఎట్లా చూస్తారండి? ఇందిరాగాంధీ ఆ రోజు ఇచ్చినారు అనేది ఒక ఎత్తు అయితే, ఇందిరాగాంధీ కూడా ఉట్టినే ఇయ్యలే, దీనికోసం మస్తు మంది కొట్లాడినారు, ఎన్నో ప్రాణత్యాగాలు జరిగినాయి. అట్లా తెచ్చుకున్న యూనివర్సిటీయే ఇది. మరి అట్లా తెచ్చుకున్న యూనివర్సిటీని దీన్ని తరాజలో పెట్టి బేరం చేసుడు ఏందనేది వీళ్ళు చెప్పాలి. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి అప్పుడు ఇచ్చినది అన్న ఆ ఉద్దేశంతోనన్నా దీన్ని ఆపాలి కదా. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ ఇది ఎట్లా అంటే ఇది ఒక హాట్ కేక్ అనమాట, అందరికీ కావాలి ఇది. అందులోనే దీన్ని నరుకుతున్నారు. దీనికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు, ఇక్కడ జింకలు లేవు, పులులు లేవు, గుంటనక్కలు ఉన్నాయి. మరి గుంటనక్కలు ఎవరో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే గుంటనక్కలు అంటే మా పక్కనే ఉన్నారు ఎన్ఎస్యుఐ వాళ్ళు గుంటనక్కలు అనుకుంటా. అంతేగాని ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు గుంటనక్కలు, దీస్ ఆర్ ఆల్ అబ్సర్డ్ స్టేట్మెంట్స్ దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ఎ చీఫ్ మినిస్టర్. అండ్ దాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఈ భూముల వెనకాల ఒక కుట్ర జరుగుతుంది. మీరు అన్నట్టే గుంటనక్కలు ఈ భూములను కాజేద్దామని చూస్తున్నారు. ఆ గుంటనక్కలు అన్న పదము ఎవరిని ఉద్దేశించి అన్నారు ఉండొచ్చు? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులనా, లేకపోతే 50 సంవత్సరాల నుంచి ఈ భూముల్ని కాపాడుతూ వస్తున్నటువంటి హెచ్సియు అధికారులనా, ఎవరినన్నారు? మీరు ఆ స్టేట్మెంట్ చూసినట్టు దాకా కొందరు గుంటనక్కలు అక్కడ ల్యాండ్ని పెద్ద ఇష్యూ చేద్దామని అన్నారు. మరి ఆ ల్యాండ్ని కాపాడడానికి కొట్లాడేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. మరి ఆ గుంటనక్కలు అనేది మమ్మల్ని అంటున్నారా, మరి యూనివర్సిటీ వాళ్ళని అంటున్నారా? అది ఆయన చెప్పాలి. లేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, గుంటనక్కలు అంటే మీరు కాదు, మా విద్యార్థి సంఘం ఎన్ఎస్యు అని అంటున్నామని చెప్పాలి. ఇట్లాంటి స్టేట్మెంట్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే కొంచెం హుందాతనం మెయింటైన్ చేయాలి. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ వేర్ యూ కెన్ అడ్రస్ అసెంబ్లీ. అంతేగాని ఇన్సెన్సిటివ్గా ఆలోచన లేకుండా ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడం చాలా బాధాకరం. సో
నిజంగానే కుట్ర జరిగితే నిజంగానే అమ్ముకోవాలని వేరే వాళ్ళు గుంటనక్కలు ట్రై చేస్తే మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాటిని కాపాడుకునే విషయంలో ఏం చేస్తుంది? ఆప్షన్కి పోవడం అంటే కాపాడుకున్నట్ట? అది దిస్ ఈజ్ అ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నాకు అదే డౌటు. మరి మీరు కాపాడుకోనికి ఆప్షన్ వేస్తున్నారా? మరి ఆప్షన్ వేసే ఉద్దేశంతో మీరు ఏమైనా తింటున్నారా అనేది వాళ్ళు క్లారిఫై చేయాలి. ఐ డు నాట్ వాంట్ టు పుట్ అక్యుజేషన్స్ వాళ్ళ మీద ఏదో నిందలు మోపదలుచుకోలే, కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ విద్యార్థి సంఘాలకు కానీ ఉన్న చిన్న డౌట్స్, ఆ డౌట్స్ క్లారిఫై చేయాలి. డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు యూనివర్సిటీ ఇక్కడ ఉందంటే ఏం చెట్లు నరకకపోతే రాలే యూనివర్సిటీ, కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అనేది ఆలోచించాలి. డెవలప్మెంట్ సస్టైనబుల్గా ఉండాలి. సో మేము గట్టి నమ్మకం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఏదో ఒక హామీలను ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళకి పైసలు కావాలి. అందులో భాగంగానే దీన్ని అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. సో నిజంగా ఈ యూనివర్సిటీ హక్కులను గౌరవించాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? మీ ఏబీవీపీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అసలు ఈ యూనివర్సిటీ ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందనేది ఆలోచించాలి. ఆ కాగితంలో చూస్తే ద సోల్ పర్పస్ ఆఫ్ సెట్టింగ్ అప్ దిస్ యూనివర్సిటీ వాస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ పర్పస్. ఆ పర్పస్ కాకుండా ఇప్పుడు వేరే పర్పస్ కోసం వాడడం అనేది గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఆలోచించాలి. మేము గర్వంగా చెప్పుకుంటుంటే అరే హెచ్సియు నుంచి 2 మంత్రులు అయ్యారు, శ్రీధర్ బాబు ఇక్కడే చదువుకున్నాడు, బట్టి విక్రమార్క గారు ఇక్కడే చదువుకున్నారు, 2 మంత్రులు అయ్యారని చాలా గర్వంగా చెప్పుకుంటారు క్యాంపస్లో కూడా. కానీ ఇప్పుడు వాళ్ళే దీని మీద కన్నేసి వాళ్ళే భూమిని నరకడం అనేది చాలా బాధాకరం. మరి అట్లీస్ట్ వాళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళన్న వచ్చి ఏమైనా చేయాలి. శ్రీధర్ బాబు గారు మన అన్నారు హెచ్సియు భూమి ఒక్క ఇంచు కూడా ముట్టుకోమని. ఆయన ఉద్దేశం ఏంటంటే హెచ్సియు భూమి ముట్టుకోము, ఎందుకంటే కానీ 400 ఎకరాలు హెచ్సియు భూమి కాదని ఆయన ఉద్దేశము. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మిస్గైడ్ చేయడం చాలా బాధాకరం. నిజంగా 400 ఎకరాలు చుట్టూ తిరుగుతుంది కదా మనం మాట్లాడుకుంటే, ఆ 400 ఎకరాలు నిజంగా యూనివర్సిటీ కాదా, గవర్నమెంట్వా, లేకపోతే ఏదైనా ప్రైవేట్కి అమ్మడానికి గవర్నమెంట్ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ 400 ఎకరాలని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా పక్కన పెట్టి చూపిస్తున్నారు? ఒక చిన్న క్వశ్చన్, అంటే మంచి ప్రశ్న అడిగినారు మీరు. 400 ఎకరాలు అన్నారు. ఈ 400 ఎకరాలు ఎక్కడున్నాయి? మీకు సరే కోర్టు ఆర్డర్ ఇచ్చిందని ఒక కోర్టు ఆర్డర్ కాపీ మాకు ఇర్రి, లేకుంటే ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఈ 400 ఎకరాలు ఎక్కడున్నాయి? ఈ 2300 ఎకరాలు ఏదైతే సర్వే నెంబర్ 25లో 2300 ఎకరాలు, ఈ 2300 ఎకరాలకు పట్టానే లేదన్నారు. ఈ పట్టానే లేని భూమి మరి 400 ఎకరాలు వచ్చి గీ జాగా అంటారేమో. మరి క్లియర్ డిమార్కేషన్ ఉండాలి. ఒకవేళ మరి ఆ భూమి యూనివర్సిటీ కాదంటే ఈ మరి 50 ఏండ్లు యూనివర్సిటీ గోడ లోపల ఎందుకుంది ఆ భూమి? ఈ 400 ఎకరాల పక్కన పెడితే ఈ హెచ్సియు భూముల్ని కాపాడడానికి అప్పుడున్నటువంటి హెచ్సియు అధికారులు ఈ వాల్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ కాకుండా వీటిని కాపాడుకుంటూ వస్తున్నారు కదా. సో హైకోర్టు ఏమో గవర్నమెంట్ అన్నది, హెచ్సియు భూములనేమో 50 ఏండ్ల సంధి ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏం కాబోతుంది? ఎందుకు హెచ్సియు భూముల మీదనే ఈ వివాదం చెలరేగుతుంది? ఏం లేదు, సింపుల్ ముచ్చట. ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసినారు. ఈ హామీలను నెరవేర్చడానికే వాళ్ళ కాడ పైసలు లేవు. ఆ పైసల కోసమే దీన్ని వేలం వేస్తున్నారు, అంతకుమించి ఇంకొక ఉద్దేశం లేదు. కానీ గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఆలోచించాలి. ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్. ఇది ఇండియాలోనే కాదు వరల్డ్లోనే చాలా టాప్ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ. ఇది ఇట్లాంటి యూనివర్సిటీని దీని లోపల ఉన్న ల్యాండ్ని వేలం వేయడం అనేది చాలా బాధాకరం. ఇందులో ఇంత రిచ్ బయోడైవర్సిటీ ఉన్న ఈ భూములని ఆప్షన్ చేయడం అనేది చాలా బాధాకరం. సో మీరు అన్నట్టే రిచ్ భూమి మీదే కన్నేసినటువంటి గవర్నమెంట్ అదే మాట మీద అదే ఆప్షన్ మీద ముందటికి పోతే ఏం చేయబోతున్నారు? అఖిలపక్ష భారతి అంటే ఏబీవీపీ తరపున మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్కి? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ ఉద్యమంని చాలా తీవ్రం చేయబోతున్నాం. బహుశా బయట ఎవరికి తెలుస్తలేదు, ఎందుకంటే ఇక్కడ లోపలికి మీడియా అలౌడ్ లేదని. ఒక్క ఇంచు భూమిని కూడా పోనీయం. ఒక్క ఇంచు భూమిని కూడా పోనీయం. ప్రతి సెంటు భూమిని కాపాడుకోవడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం చేస్తుంది. ఇంకా ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రం చేయబోతున్నాం.